దేవుని నామంకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన దిన పాఠ్య భాగము ఆదికాండం 3వ అధ్యాయము 9వ వాక్యం నుండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాక్కుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా, స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేది ఏంటంటే తప్పు. మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, కానీ ఆ తప్పును మనం ఒప్పుకోం. ఎందుకంటే తప్పును మనం ఒప్పుకోవటం కన్నా ఎదుటి వాళ్ళ మీద నెట్టడమే మనకి మంచి విద్య. ఈరోజు చాలా తప్పులు మనం చేస్తున్నాం. చిన్నప్పటి నుండి తెలిసి తెలియక ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. కానీ మనం బైబిల్ చదువుతున్నాం, పాఠ్యభాగాన్ని ప్రార్థన చేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. దేవుడి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. అయినా అందరూ చేసేది ఏంటంటే, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా, బైబిల్ తెలిసినా నీతి తెలిసినా తెలియకపోయినా, అవినీతితో నడిచినా, అన్యాయంతో ముందుకెళ్ళినా, తప్పుని ఎదుటి వాళ్ళ మీద నెట్టడం అనేది ప్రతి ఒక్కరికి ఒక అలవాటు. ఈరోజు ఆదాము అవ్వలు కూడా చేసింది అదే. దేవుడు వద్దు అన్న ఫలమును తిన్నారు. ఈ వాక్యం మనకి బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆదాముని దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎందుకు తిన్నావంటే, అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకోవట్లా. ఇదిగో నువ్వు పంపించావు ఒక స్త్రీ, ఏమి ఇచ్చింది, దేనివల్లే నేను తిన్నాను అంటున్నాడు. ఈమె వల్లే నేను ఈరోజు ఇలా దిగంబరుని తెలుసుకున్నాను అంటున్నాడు. మనం ఎప్పుడూ అంతే. పురుషులైనా ఉంటుంది, వాళ్ళకి ఒక గర్వం ఉంటుంది, నేను మగవాడిని, నేను పురుషుణ్ణి అని. అందుకని మనం తప్పులు చేసినప్పుడు భార్య మీదో, ఆడవాళ్ళ మీదో, మనకన్నా చిన్నవారి మీదో, మనకన్నా తక్కువ వాళ్ళ మీదో నెట్టేస్తాం. ఎందుకంటే అది మన పరపతి, మన స్థాయి. మనం కూర్చున్న ఆ స్థాయి ఎదుటి వాళ్ళ మీద తప్పులు నెట్టినా మన వైపు ఏమీ రాదనే ధైర్యం, అది లోకంలోకి పనికి వస్తుంది. ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, డబ్బున్నోళ్ళు కావచ్చు, లేకపోతే మనకన్నా ఒక మెట్టి పైనున్నోళ్ళు కావచ్చు, మళ్ళీ తిడతారు, అరుస్తారు, ఇంకా ఎన్నో దోషాలు చేస్తారు, ఉపయోగించుకుంటారు, ఎన్ని రకాలైనా చేస్తారు. ఎందుకంటే డబ్బు, పరపతి, ఆస్తి వాళ్ళకి కన్ను విన్ను కనపడకుండా చేస్తుంది. అయినా కింద ఉన్న వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తారంటే డబ్బు మీద ఆశ. మనకి ఏదో వస్తుందిలే, ఏదో జరుగుతుందిలే అని ఆశతో వారు తప్పు చేయమన్నా చేస్తారు. ఎందుకంటే ఆ తప్పు చేస్తే వాళ్ళకి ఏదో ఒక లాభం వస్తుందని, డబ్బు వస్తుందని ఒక ఆశ. మనకు కూడా స్థాయి పెరుగుతుంది, వీళ్ళు మనకి ఏదో ఒక మాట చెప్పి పైన వారితో మాట్లాడి మనం కూడా కింద నుండి పైకి తీసుకెళ్తారని ఒక ధైర్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత చేసినా తప్పు తప్పే అవుతుంది, కానీ ఒప్పు అవ్వదు. ఈరోజు మనల్ని ఎంతమంది మనం ఎదుటి వాళ్ళ మీద తప్పులు నెడుతున్నాం. మనం తప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉందా? ఆ రోజు ఒకవేళ ఆదాము ఒప్పుకున్నట్టయితే అవ్వ కూడా ఉంటుంది, ఏంటి అవ్వ ఏం చేశావంటే, ఇదిగో ఈ సర్పమేనయ్యా, ఈ సర్పమే అంటుంది. ఒకరి మీద ఒకళ్ళు తప్పులు నెట్టుకుంటూ పోవటం, మనం తప్పు చేసినా నేను తప్పు చెయ్యలేదు అనిపించుకోవటం జనాల మధ్య చెల్లుతుందేమో, కానీ దేవుడి మధ్య అయితే చెల్లదు కదా. ఎందుకంటే మనం తప్పు చేసినప్పుడు ఒప్పుకొని చేసుకోవటం
పశ్చాత్తాపడటమే దేవుడు కోరుకునేది. తప్పులు అందరం చేస్తాం, కానీ అందరం ఒప్పుకోం. పాపాలు అందరం చేస్తాం, కానీ పశ్చాత్తాపడం. తప్పుదారులు అందరం వెళ్తాం, తిరిగి మరి సరైన దారిలోకి రావడానికి ప్రయత్నించాం. చీకట్లో అందరం నడుస్తాం, కానీ మరిచిపోయి మళ్ళీ వెలుగులోకి రావడానికి ప్రయత్నాలైతే చేయం. ఇది దేవుడు కోరుకునేది. నువ్వు తప్పు చేశావా అని దేవుడు కాదు కోరుకునేది. చేసినా నువ్వు తెలుసుకున్నావా, పాపం నుండి బయటకు వచ్చావా అనేది. పాపానికి జీతం మరణం అయితే ఆ మరణానికి గెలవటానికి వచ్చిన జవాబే యేసుక్రీస్తు. ఈరోజు మన పాపానికి మరణం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామేమో, కానీ ఆ మరణాన్ని గెలవడానికి యేసుప్రభు మన కోసం శిలువలో మరణించాడనే ఒక నిజాన్ని మాత్రం తెలిసినా రాలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంక ఎంతకాలం నడతాం మనం తప్పులు ఎదుటి వాళ్ళ మీద? ఎంతకాలం మనకున్న తక్కువ వారితో కూర్చొని మనకున్న కింద వారిని మన హేళన పరుస్తూ అవకాశం తీసుకుంటూ పాపాలు చేస్తాం? ఉద్యోగం కోసం మన దగ్గరికి డబ్బు లేని వాళ్ళు వస్తే డబ్బు అడిగి అవకాశాన్ని తీసుకుంటాం. ఆడవాళ్ళు వస్తే వ్యభిచారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. మగవాడు వస్తే వాడిని హీనంగా చూసి మన కోసం పని చేయించుకోవడానికి, గొడ్డు చాకరీ చేసుకోవడానికి చూస్తాం. ఎందుకంటే వాడి స్థాయి చిన్నది కాబట్టి. వాడు చెయ్యాల్సిన పని కన్నా చేయకొన్ని పనులు ఎక్కువ చేపిస్తాం. ఇది ఎంతవరకు? ఒక వయసు ఉన్నంత వరకు, ఒక స్థాయి ఉన్నంత వరకు. ఆ రోజు దేవుడు బయటికి పంపించేశాడు. ఈరోజు మనల్ని కూడా తోసేస్తాడు. సంసోనికి బలం ఇచ్చిన దేవుడే బలం తీసుకున్నాడు. దావీదుని మిద్దె, ఆ రాజ కిరీటం ఇచ్చిన దేవుడే మళ్ళీ ఎన్నో కష్టాలకు గురి చేశాడు. కష్టంతో తెచ్చుకున్న ఆ కిరీటాన్ని పాపంతో పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు మన కష్టాన్ని చూసి అన్ని ఇస్తున్నాడు, కానీ మనం ఆ పాపాన్ని చూసి అన్నీ పోగొట్టుకుంటున్నాం. పాపంలో సుఖం ఉంది, కానీ ఎంతవరకు? జీవంలో కష్టం ఉంది, కానీ ఎంతవరకు? ఆలోచించండి. కుటుంబం కోసం మనం ఎన్నో రకాల కష్టపడతాం. పిల్లల్ని, భార్యని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలని. తప్పుడు దారిలో వెళ్ళిన కుటుంబాన్ని పోషించాలని మనం అనుకుంటాం. మంచి దారిలో ఉంటే వీళ్ళని గొప్పగా చెయ్యాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇరుకు ద్వారం కష్టమే, తప్పును ఒప్పుకోవడం కష్టమే, పాపం నుండి బయటికి రావటం కష్టమే. ఆ కష్టాలన్నీ నిలబెట్టడానికి, ఆ కష్టాల్లో బయటికి తేవడానికి యేసు ప్రభు అనే ఒక జవాబు ఉంది. అది మాత్రం మనం వెతకట్లా. ఎందుకంటే క్రైస్తవుడిగా పుట్టాం, క్రైస్తవుడిగా చనిపోతాం. క్రైస్తవం మతం కాబట్టి వస్తున్నారు, కానీ అది నిజమని తెలిసినప్పుడు క్రైస్తవం మతంగా ఉండదు, నిజంగా మారుద్ది, నీతిగా మారుద్ది మన జీవితాలు. ఈరోజు మనం ఇన్ని చేసినా ఒకరోజు బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. లంచాలు తీసుకుని డబ్బులు సంపాదిస్తాం, కానీ ఒకరోజు పట్టుబడాల్సి వస్తుంది. పాపాలు చేసి డబ్బు సంపాదిస్తాం, కానీ ఒకరోజు రోగాల పాలవ్వాల్సి వచ్చింది. కష్టపడి డబ్బు సంపాదిస్తాం, కానీ అది నిలబడుతుంది. మన డబ్బు ఎలా వస్తుంది చెప్పండి? ఎదుటి వాళ్ళని మోసం చేయటం వల్ల వస్తుందా? మన జీవితం ఎలా నిలబడింది? ఎదుటి వాళ్ళని మోసం చేయటం వల్ల నిలబడిందా? తప్పులు చూపటం వల్ల నిలబడిందా? ఈరోజు ఈ స్థాయికి రావటం కోసం ఎంతోమందిని నెట్టి తొక్కి వాళ్ళ మీద తప్పులు లేనిపోని చెప్పి ఉద్యోగాలు ఇవే జరుగుతాయి. ఆ రోజు ఆదాము అవ్వ ఒకవేళ అయ్యా మేము చేసిన తప్పు అని పశ్చాత్తాపడినట్టయితే ఎలా ఉండేదో ఊహించడానికి అర్థం కావట్లేదు. ఆ రోజు వాళ్ళు తప్పుల మీద నెట్టుకున్నారు,
నేను కరెక్ట్ అని చూపించుకోవాలనుకున్నా, మనం ఎంత కరెక్ట్ అని చూపించుకోవాలనుకున్నా నిజం మారదు, అబద్ధం మారదు. ఈరోజు మనం మనుషుల మధ్య అబద్ధాలు నిజం చేయొచ్చు, కానీ దేవుడి ముందు అబద్ధం అబద్ధంగానే ఉంటుంది. ఈరోజు మనుషుల మధ్య మనం నిజాన్ని కప్పేయచ్చు, కానీ దేవుడి ముందు నిజం నిజంగానే ఉంటుంది. మనుషుల మధ్య ఈ క్షణం కోసం బతుకుతాం, కానీ దేవుడి ముందు భవిష్యత్తు కోసం బతుకుతాం. ఈరోజు మన భవిష్యత్తు ఎక్కడుందో, మన జీవితం ఎలా నడుస్తుందో ఆలోచించుకోండి. ఎదుటి వాళ్ళ మీద తప్పులు నెట్టడం వల్ల క్షణికమైన జీవితంలో బాగుంటాం. మన స్థాయి ఉపయోగించి తప్పులు చేయటం వల్ల క్షణికమైన సుఖం అనేది పొందుతాం. ఈరోజు పైనున్న వాళ్ళు చెప్పే పనులు చేయటం వల్ల కొంత సమయం వరకు మనకి రాబడి ఉంటుంది, కానీ జీవితం కోల్పోతాం. పాపాన్ని మూట కట్టుకుంటాం, పరిశుద్ధతని వదిలేస్తాం. అలాంటి జీవితం మీకు వద్దనుకుంటే ఈ క్షణం ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని, అయ్యా నేను ఇంక చేయను, ఈరోజు నుండి నా తప్పు నేను ఒప్పుకుంటాను, నా పాపానికి పశ్చాత్తాపం పడక ఎన్నడూ నేను ఇలా చెయ్యను అని ఒప్పుకోలు చేసుకొని నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తూ ఈ దినాన్ని నూతనంగా ప్రారంభిద్దాం. యేసు నామములో ఈ ప్రార్థన ముగిస్తున్నాను. ఆమేన్.